సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్లో మా కాలేజ్లో కాన్వకేషన్ డే ఎలా జరిగిద్దో అని మొత్తం కవర్ చేద్దాం. సో ఈవెంట్స్ ఏంటి అండ్ ఇంకా ఏమైనా స్పెషల్గా ఏమైనా పెడుతున్నారా అండ్ చీఫ్ గెస్ట్లు ఎవరు వస్తున్నారు, సో ఇవన్నీ అయితే కవర్ చేద్దాం. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు మనం వచ్చేసి మనోజ్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో మనోజ్ అన్న వచ్చేసి నా సూపర్ సీనియర్. సో వాళ్ళదే కాబట్టి ఇప్పుడు కాన్వకేషను. సో వాళ్ళ దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుదాం అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మనం. సో లెట్స్ సీ దేర్. బాగున్నాను అన్న. లైక్ ఏంటంటే అన్న ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఒక వ్లాగ్ తీస్తున్నాం అనమాట. అందులో నా ఛానల్లో మీ మెమరీస్ చెప్తారని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. అండ్ బై ద వే అందరూ ఒక దగ్గర ఉన్నారు. థ్యాంక్ యూ. సో గాయ్స్ ఈ అన్న వచ్చేసి మనోజ్ అన్న అనమాట. సో నేను ఎందుకంటే ఈ అన్నని చూస్ చేసింది, సో ఫస్ట్ మనం ఇక్కడికి రాగానే అన్నదే అనమాట పరిచయమైంది మనకి. అంటే అప్పుడు సోషల్ మీడియా పేజ్ ఒకటి ఉండేది మామా బ్రో అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇంట్రడక్షన్ అవసరం లేదు దాని గురించి, దీన్ని మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి ఇదే అనమాట. ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆ వ్లాగ్లో నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ పెద్ద పెద్ద క్వశ్చన్స్ అంటే లైక్ మీరు ఎలా చెప్పాలి, 8 మార్క్స్ ఆన్సర్లా చెప్పాలి. ఓకే. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ టేక్ అవే ఫ్రమ్ కాలేజ్. ఎలా సర్వైవ్ అవ్వాలి ఏంటి అని చెప్పి బీటెక్ నుంచి స్టడీస్ కోసం ఏమో కానీ లైఫ్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అదొకటి నేను మెయిన్ నేర్చుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను నీకు జూనియర్ కాబట్టి అండ్ నీకు ఒక మీడియా పేజ్, సోషల్ మీడియా పేజ్ ఉంది అండ్ ఇంకా నువ్వు చాలా మంది జూనియర్స్కి బాగా ఇంటరాక్ట్ అయ్యావు కాబట్టి, అంటే మేము ఎవరో తెలియనప్పుడు మాతో మాట్లాడటం అంటే అది గ్రేటే. దెన్ నీకు జూనియర్స్తో ఉన్న బాండ్ ఏంటి అండ్ నువ్వు వాళ్ళని మిస్ అవుతావా? పక్కా ఇప్పుడు నిన్న మిస్ అవ్వాలి. బాండ్ అంటే మెయిన్గా నాకు ఫస్ట్ మెయిన్ ఏర్పడింది డ్యాన్స్ దగ్గర. ప్రతి జూనియర్ నుంచి ఇంకా ఎవరైనా చాలా వరకు కనెక్ట్ అయింది డ్యాన్స్ నుంచే. ఫస్ట్లో అప్పుడు డ్యాన్స్ ఈవెంట్స్ అయినప్పుడు సౌత్ వాళ్ళది చాలా తక్కువ. అప్పుడు మనం ఉండడం వల్ల చాలా ఇంటరాక్షన్ అయ్యింది జూనియర్స్తో. మెయిన్ ఇంటరాక్షన్ నాకు జూనియర్స్తో బాండ్ ఏర్పడింది అయితే డ్యాన్స్లోనే. ఓకే. సోషల్ మీడియాలో నుంచి కూడా అలా అప్పుడే మేమైతే స్టార్టింగ్ అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అంత ఇంట్రెక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటి వరకు అప్పుడు అలా అయింది. దాని తర్వాత నుంచి మెల్లిమెల్లిగా గ్రో అవడం వల్ల జూనియర్స్ ఇంటరాక్ట్ అవ్వడం, ఆ మెయిన్ ఒక సౌత్ కల్చర్ ఈవెంట్ అని చెప్పి ఒకసారి చేసాం, అది బాగా రీచ్ అయింది. అక్కడ నుంచి ఇంటరాక్షన్ చాలా ఎక్కువ వచ్చింది. ఓకే, అది బాగా. అండ్ బెస్ట్ జూనియర్స్ అంటే ఉన్నారు చాలా మంది. నేమ్స్ అంటే చెప్పలేండి, ఎంత లిస్ట్ వస్తుంది చెప్పలేం కానీ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు నేను మామ బ్రో అన్నం తీసుకున్నానని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ జూనియర్స్ అనగానే ఒకరిద్దరు పేర్లు చెప్పేసి గప్పకంటే వాళ్ళకే బాండ్ ఉండి తనచ్చు. సో అన్న చాలా మంది మాట్లాడుతుంటాడు కాబట్టి మేబీ చెప్పడం కొంచెం కష్టమైంది, చాలా కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, లైక్ మీ 4 years జర్నీ. 4 years జర్నీ అంటే ఇంకొకటి లైక్ నీతో పాటు శ్రీనివాస్ అన్న ఉన్నాడు కదా, సో అన్న కనిపించలేదు. లైక్ ఇంకా మీ వాళ్ళు లేరన్న, లైక్ ఇప్పుడు అన్నయ్య వాళ్ళే ఉన్నారు. సో లాస్ట్ కంటే ఈరోజు కాన్వకేషన్ డే. ప్రాక్టికల్గా చెప్పాలంటే లాస్ట్ డే ఆఫ్ అవర్ కాలేజ్ అని చెప్పచ్చు. ఆల్రెడీ 2024 పాస్డ్ అవుట్, బట్ ఇంకా కాలేజ్కి మాకు లాస్ట్ ఉన్న డే ఇది ఒక్క రోజే. మీట్ అవ్వాలన్నా, ఏ మెమరీస్ రీక్యాప్ చేసుకోవాలనుకున్నా ఇది ఒక్కలే వస్తుంది. కాల్ చేసా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కడు ఎవడవాడు బిజీలో లైఫ్ డబ్బు వెనక పరిగెడదు, బిజీ అని చెప్పుకుంటున్నారు. కాల్ చేస్తే లేదురా అవ్వదు, నా వల్ల కాదు ఈరోజు కాన్వకేషన్ ఒక్క డే కోసం ఇప్పుడు నేను రాలేను అని చెప్తాను. సో మిస్ అవుతున్నారంట వాళ్ళని. అవుతాం కదా వారు. సో అది గాయస్, ఇంకా ఉన్న క్వశ్చన్స్ మనం కాన్వకేషన్ అడుగుదాం. మేబీ అన్న చేస్తున్నట్టున్నావు ఆల్రెడీ. నేను వస్తాను లైక్ సాయంత్రం 5:30 అలా వస్తాను. అండ్ సో కొంచెం ఏ బ్లాక్ దగ్గర పని ఉందంట, సో ఆ పని చూసుకొని వద్దాం అదన్నా. సరే అన్న, నేను మళ్ళీ లోపల కలుస్తాను మిమ్మల్ని. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇంకొక ఈవెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈవెంట్ వచ్చేసి మనకి తెలుగు వాళ్ళు శ్రీకాంత్ బొల్లా అని చెప్పేసి ఒకరు వస్తున్నారనమాట. సో వాళ్ళు మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాం మనం. అండ్ ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ ఆడిటోరియంలో జరిగిద్ది. సో సీ యూ దేర్. Back then I was a piece of carbon, but they have identified that there is a shine behind this dust. That's how they shaped me into a diamond.
start volunteering. I truly believe exposure at right age to right things is the most important thing. But what you do with that exposure purely depends on your hard work and talent. The same exposure and the experience is what you have at Pearl University. But what do you do with that purely depends on your talent. Look at it. A person breaking stones in a quarry from morning to evening is working harder than any of us in this room. But her productivity is not enough to build something meaningful or let alone feed 3 meals a day. That's why exposure, mentorship, and the ecosystem is what carries us forward. After 15 years, that fact यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी जवानी सी बचा के रखे हैं हमने वो दिन, ना किसी मंजिल की फिक्र थी जिंदगी. Actually, I feel sad because they are not my students, they are my kids. But I am happy for their future also. And if their futures are good, then I am also very much happy for them. दिन थे वो दिन भी क्या दिन थे, అందరూ ఒకసారి నా కెమెరా హై చెప్పండి. సో మనం మార్నింగ్ కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆపేసాం కదా, ఇప్పుడైతే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. సో వాళ్ళందరినీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం మనం. సో అన్న ఫస్ట్ థింగ్ వచ్చేసి అన్నతో స్టార్ట్ చేద్దాం. సో అన్న మీకున్న బెస్ట్ మెమరీస్ ఏంటి కాలేజ్లో? క్లాస్ స్టార్ట్ అయిన 10 minutesకి రైడ్ స్టార్ట్ అవుతుంది మాది రూమ్ నుంచి. బెస్ట్ మెమరీ అది. ఓకే అన్న నీది ఫన్నీయెస్ట్ మెమరీ అండ్ ఇంకొకసారి నీ లైఫ్లో అరే జరగకూడదురా బాబు ఇది అనుకున్న మెమరీ? జరగకూడదు అంటే వీళ్ళని ఫస్ట్ మీట్ అవ్వకుండా ఉండాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మెయిన్. ఫస్ట్ ఆల్ అది కాలేజ్ మొదలైన ఫస్ట్ రోజు. అనవసరంగా ఆడి పక్కన కూర్చున్న అన్న మూమెంట్ అదే. సో అన్న నీదన్న సో బెస్ట్ మెమరీ అండ్ ఫన్నీయెస్ట్ మెమరీ. బెస్ట్ మెమరీ అంటే ఇంకా కాలేజ్కి అందరూ వచ్చాం. ఫస్ట్ అన్నోన్ అరే ఈడేనా సింపుల్. తర్వాత తెలిసింది ఓరే బాబు వీడితో అనవసరం ఫ్రెండ్షిప్ చేశాను. ఇంకా నా మటాస్ స్టార్ట్ అయింది మటాస్. ఇంకా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే పేరుకి ఇంజనీరింగ్ తప్ప మిగతావన్నీ చేసాం. వీడితో మెయిన్ వీడితోని ఎలాగుంటుంది అంటే ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకో మూమెంట్, ఇంకా యూ కెన్ గో బియాండ్ ద మెయిన్. కానీ గుజరాత్కి వచ్చినప్పుడు మెయిన్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నార్త్ అమ్మాయిలు నార్త్ అమ్మాయిలు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు అని చెప్పి ఎక్కడికి వచ్చి కూర్చుంటే తెలుగు అక్కడ అదే నార్త్ సౌత్ లోనే చదువుకోవాలి. హాస్టల్ అండ్ ఫస్ట్ నాకు పరిచయమైంది అన్న వాళ్ళిద్దరు కాబట్టి వన్ క్రేజియస్ట్ మెమరీ విత్ శ్రీనివాస్ అన్న చెప్పాలి. క్రేజియస్ట్ థింగ్ అంటే అన్ని క్రేజియస్ట్ కూర్చున్నప్పుడు వస్తాయి. స్టార్టింగ్ మేము ఒకరోజు కరెక్ట్గా సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరికీ ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ట్రైన్లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ వడోదరా వ్లాగ్, వడోదరా టు వైజాగ్ టు వడోదరా. అది ఇప్పుడు చూసుకుంటే ఈ అమ్మ ఎందుకు అంటే మొక్కలు చూసుకున్న వాయిస్ కి అది ఒకటంటే, దాని తర్వాత కంటిన్యూస్ గా షార్ట్స్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటిది వగోడి చౌకటి దగ్గర ఏంటిది ఏదో షాప్ రా, పేరేంటరా అది అక్కడ ఉంటుంది. దేవాయ్ కాదురా, రామ్దేవ్ లోని గవ్వల ప్యాకెట్
ఒక ఆలు కర్రీ ఇచ్చాడు, దాని ఏదో పేరు చెప్పాడు. సరే కొత్తగా ఉంది కదా అని చెప్తే గవ్వలు ఇచ్చాడు, ఆలు కర్రీ ఇచ్చాడు. దీన్ని ఎలా తినాలి అంటే మావాడు చెప్పాడు. అది ఏంటి, ఫస్ట్ ఇది గవ్వలు అనుకో, ఇది గవ్వ, ఇది చూడండి, ఇది గవ్వ, ఇది ఆలు, ఇది దీంట్లో ఇలా అంటూ ఉంటే ఆలు అనేది లోపలికి వెళ్తూ ఉంటారు అందులో, ఇది లోపల తీసుకుని అంటున్నారు. చాలా బాగుంది అది. ఇప్పటికే చూసుకొని ప్రతిసారి నవ్వుకుంటాం. అది మా ఫస్ట్ వీడియో షార్ట్స్. చాలా ఎన్నిసార్లు ఏడిపించానంటే అన్నిసార్లు. అండ్ ఇప్పుడు మనోజ్ అన్నతో నీకు ఒక క్రేజియస్ట్ ఫన్నీయెస్ట్ మెమరీ. క్రేజియస్ట్ ఫన్నెస్ట్ మెమరీ ఏంటంటే బోల్డ్ ఉన్నాయి, ఒకటంటూ లేదు, బోల్డ్ మెమరీస్ ఉన్నాయి. రూమ్లో అన్ని చాలు. ఎలాగంటే ఆ గేమ్ ఒకటి ఆడాము ఒకసారి. కాలికి బాటిల్స్ కట్టుకొని సౌండ్ వస్తే బెల్ట్తో బాధేవాళ్ళం. గొంతలేసి ఆడికి బాదుడే ఆ వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి. మనం కుకింగ్ చేసుకునేటప్పుడు హాస్టల్ టైంలోనే కవ్వలు కోసం గుర్తుందా? కుకింగ్ చేసుకుంటాం, వంట పార్ట్ ఏం కర్రీ తెచ్చుకున్నా అదంతా ఒకటి, రైస్ ఎక్కువ తక్కువ అదేం ఉండదు. గవ్వలు తెచ్చుకుంటాం, చిప్స్ కావాలంటే చిప్స్ ఏమనుకుంటుంది, చిప్స్ తెచ్చుకొని ఫింగర్ చిప్స్ తెచ్చి ఇలా పెడతాం చాలు. నాకు ఎక్కువ అని చెప్పి నేను డబ్బులు ఎక్కువ వేసాను. డబ్బులు అనేది అందరూ ఒకలే ఉంటుంది. నచ్చి ఇలా లాక్కుంటాడు, వాటాలు వేసుకుంటాడు. ఆ గవ్వలకి అందులో ఏది ఉన్నది, గవ్వలు మాత్రం వాట ఎక్కువ కావాలి నాకు. ఇది దరిద్రం అన్న. మీకు ఈ అన్న వాళ్ళతో ఇద్దరు మాకంటే ఫుడ్ దగ్గర కూడా వచ్చేది. స్టార్టింగ్ లో రూమ్ తీసుకున్నాం బయట, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఒక 2 months బాగానే ఉంది. నీది వర్క్ నాది వర్క్ ఈ వర్క్ చేసాం బాగానే ఉంది. తర్వాత నుంచి స్టార్ట్ అయింది, నిన్నంతా నేనే వర్క్ చేశాను, ఈరోజు చేస్తావా చేయవా, సరే ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది చేసుకుందామంటే నేను తింటా అంట, వాడు తింటా అంటాడు. మధ్యలో ఇడండి ఏంటంటే మసాలా ఫుడ్స్ నేను తినలేను రా అంటాడు. ఎందుకంటే వేడి చేసిద్ది. యశ్వంత్ గడు ఒకడు ఉండేవాడు మా రూమ్ లో. యశ్వంత్ అని ఒకటి ఉండేవాడు. యశ్వంత్ గడు ఆడు చికెన్ స్పెషలిస్ట్. ఆడు మసాలా వేస్తాడు ఫుల్. ఆడు కుకింగ్ చికెన్ అంటే ఆడే వండడం ఆడే. ఈడు మాత్రం ఆడు వండడం, ఈడు మొత్తం సోనీ కోసం మర్చిపోయావు. అది అసలేంది. పెరుగు వేయకూడదు అంట దాంట్లో, చికెన్లోని. బోల్డ్ ఉన్నాయి, ఇంకా గుర్తు రావడం లేదు. ఇంకా వస్తూనే ఉంటాయి షోస్ మిడ్ నైట్ ఎగ్జామ్ అప్పుడు అందరు కాన్సన్ట్రేట్ చెక్దే అని పక్కనే హోటల్. మనోడు 3 Idiots మూవీలో సైలెన్సర్ తెలుసు కదా, సైలెన్సర్ టైప్ ఇడు. కరెక్ట్ మిడ్ నైట్ అందరు కరెక్ట్ చదువుతున్నారు, మిడ్ నైట్ అవుట్ స్టడీస్. ల్యాప్టాప్ ఓపెన్ చేసి షో వేస్తాడు. బాహుబలికి మించి షోలు ఎంతమంది చూస్తారు మరి? 10 మంది వస్తారు. అందరూ ఒక ఎగ్జామ్ ఉంది అంటే ఏం చేస్తారు, చదువుతారు. కానీ మేమేం చేస్తాం తెలుసా, నైట్ 2ంటికి 3ంటికి బయటకు రీల్స్ చేస్తాం, క్రికెట్ ఆడతాం. మళ్ళీ నైట్ 2 o'clock టెర్రస్ మీద క్రికెట్. ఒకసారి పోలీసులు కూడా వచ్చారు. నైట్ టైం బీప్ షాప్ ఆడుతున్నాం రోడ్డు మీద. అక్కడ విలేజ్ లో పడుకుని ఉంటే బాల్ వేసి దీప్ సౌండ్ కి పోలీసులు వచ్చి ఎంత ఫైన్ తీసుకున్నారు గురు మన దగ్గర? 1500 ఫైన్. 5000 అన్నారు, జైలుకి కూడా తీసుకెళ్తారు. ఇలా కాదు భయ్య అనుకొని 15 అదే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా. సరే 1500లో మాట్లాడి క్లోజ్. అది మాత్రం ఎన్ని 15-20 members ఆడుతున్నాం బీప్ షాప్ నైట్ టైం 2 o'clock. మీరేదో చెప్పాలనుకుంటున్నారు. ఇంకా సరే, మీకు తినడానికి కానీ లేట్ అవుతుంది కాబట్టి హాస్టల్ అంటే వచ్చిన స్టార్టింగ్ డే తెలియకుండా వస్తాం కదా. కాకపోతే నేను వచ్చిన రోజు ఏంటంటే నా రూమ్మేట్లో ఒకరి బర్త్డే అనమాట. ఆ రోజు నేను నా రూమ్లోకి వెళ్ళేటప్పటికి దగ్గర 30 మంది నా రూమ్లో ఉన్నారు. అంటే ఫస్ట్ మా పేరెంట్స్ అందరూ వచ్చారనమాట. నా రూమ్ డోర్ కొట్టగానే డోర్ తీశారు. శ్రీను అని ఒక అతను బర్త్డే. డోర్ తీయగానే 30 మంది ఉన్నారు. మా పేరెంట్స్ ఏమన్నారంటే 30 మంది దగ్గర రూమ్లో ఉంటారు, చేపల మందలా ఉంది ఇక్కడ, అందరూ ఒకరి మీద ఒకరు పడుకుంటారా అని అడిగారు అనమాట. అది తర్వాత మళ్ళీ అది ఫస్ట్ డే. ఆ రోజు నైట్ పరిచయం అయ్యారు. తర్వాత నాకు కాలేజ్లో వాళ్ళు 2 months ముందే వచ్చిన వాళ్ళు అనమాట. ఏటా అని అడిగితే నెక్స్ట్ రోజు నేను పట్టుకెళ్తాను, నీకు అంతా ఐడి కార్డు మెస్ కార్డు అన్నీ ఇప్పిస్తాను అని చెప్పి తర్వాత రోజు టాకాస్ గ్యాలక్సీ వల్ల సినిమాకి పట్టుకెళ్ళారు నాకు. అది
ఓకే. అండ్ ఇంకా సో అన్న మీకు తినడానికి కానీ లేట్ అవుతుంది కాబట్టి అండ్ ఇంకా టైం కానీ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే బాండ్ విత్ జూనియర్స్ అనమాట. అండ్ మాతో బాండ్ ఎలా ఉంది మీకు? అండ్ ఇంకా మమ్మల్ని మిస్ అవుతారా మీరు? పక్కా మిస్ అవుతాం. అండ్ మళ్ళీ ప్రతి ఒక్కడు ఒకేలా ఉంటాడు. ఒకడు బాగానే ఉంటాడు, ఒకడేమో మన ముందు బాగానే ఉంటాడు, వెనకేమో అదిరా ఇదిరా అని చెప్పుకుంటాడు. మన ముందు ఎలా ఉన్నా వెనక ఎలా ఉన్నా ఒకేలా ఉంటే మనకి. అండ్ ఓకే. అండ్ సజెషన్స్ టు జూనియర్స్ ఏమైనా సజెషన్స్? ఫస్ట్ అన్న దగ్గర ఎంజాయ్ యువర్ లైఫ్ అట్ ద ఫుల్లెస్ట్. దిస్ ఈస్ ద టైమ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. అలాగంటూ చదువు మొత్తం పక్కన పెట్టకండి, అది ఉంచండి ఇది చేయండి, రెండు కలిపి చేయండి. బీటెక్ లైఫ్ అనేది మీ లైఫ్లోనే ఎప్పుడు మర్చిపోలేని చాప్టర్లా ఉండిపోద్ది. ఆల్ ద